వచ్చినటువంటి సహోదరికి తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 25వ కీర్తన 25వ కీర్తన 14వ వచనం. చదువుతున్నాను. యెహోవా మార్గము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధనలు వారికి తెలియజేయదు. కలుగుతున్నట్టు ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణం తండ్రి, ఈ బిడ్డలు ఈరోజు ప్రభావం 2020వ సంవత్సరంలో నడిపించి మొదటి ఆదివారం రోజు నీ సన్నిధిలో సంఘంగా కొనుక్కొని నీ నామంలో గడపరిచే భాగ్యములను తగ్గుతాను. మా అందరూ కనిపించిన విధానం బట్టి మీకు చూస్తాను తండ్రి. నేను 10 నిమిషాల ప్రభావ నీ వాక్యం ధ్యానించడంగా నీ దాసులైన నన్ను నీ చాటును మరుగుపరుచుకొని ఆత్మాభిషేకంతో నింపి మాట్లాడేవాడు నేను కాదు కదా ప్రభావం, మీరే వారితో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ ఎదుగుతున్నటువంటి వాక్యం హృదయంలో ఫలించడానికి సహాయం దయచేయాలి. ఈ ప్రార్థన ద్వారా మీరే ఘనత మా ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను భగవంతుడి. ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? కొత్త సంవత్సరం 2020వ సంవత్సరంలో ప్రవేశించాం. క్రీస్తు నమ్మవాడు నూతన సృష్టి అనే వాక్యం నిజంగా తెలియపరుస్తుందో ఈ 2020వ సంవత్సరంలో మనందరం కూడా ఒక నూతనమైన ఆలోచన కలిగి నూతనమైన స్వభావంతో నూతనమైనటువంటి ఫలాలతో ముందుకు పోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ సంవత్సరం యొక్క ఆశీర్వాదము నీకు నాకు మనందరికీ ఏంటంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండుట ఎలాగో నేర్చుకోవాలి. ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుడు సృష్టించినటువంటి దేవుడే నిన్ను నన్ను నశింప చేయగలిగిన వాడు. ఒక వస్తువుని ఒక వ్యక్తి తయారు చేశాడంటే దానికి ఏ అవయవం ఎక్కడ అమర్చాలో అన్ని చక్కగా అమర్చిన తర్వాత ఆ అవయవాల ఒక అవయవం ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మళ్ళా అలాగే అమర్చుకునే వల్ల కాదని సాధ్యపడదు. అది నిర్మించిన వారికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన జన్మలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే మనకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చాడు. నీకు నాకు భూమి ఉన్న సమస్త జన్మలందరికీ ఇప్పటి వరకు అవకాశం ఇచ్చాడు. ఈ 2026వ సంవత్సరంలో అయినా ఒక నూతనమైన ఆలోచన కలిగి వారి జీవితాలని ఫలభరితంగా చేసుకుంటారా? ఎందుకోసం మనం బ్రతికించాడు దేవుడు? నువ్వు నేనేదో గొప్ప మిగులుమనో సూర్యుమనో లేకపోతే మరి మీ లోకంలో పెద్ద పలుకుబడి ఉందనో కాదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద నరుడు అనేవాడు ఎవడో నరకానికి పోకూడదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? నరుడు అనేవాడు ఎవడో నరకానికి పోకూడదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, మీకు మళ్ళా మనగానే చెప్పా, ఈ రోజులో చెప్తున్నా. ఈ రోజు నుంచి మీరు వింటున్న ప్రతి వాక్యము అది మీ జీవితానికి ఫలభరితంగానో దేవుడు రాజ్యానికి దగ్గరగా నువ్వు తీసుకెళ్తుంది. అందుకని మీరు జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? నువ్వు బాప్తిసం తీసుకున్నావా, బాప్తిసం తీసుకోలేదా, యేసుప్రభువును నమ్ముకున్నావా, యేసుప్రభువును నమ్ముకోలేదా, నువ్వు ఆ మతమా ఈ మతమా ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా దేవుడికి అవసరం లేదు. దేవుడికి ప్రాంతాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. చాలా మంది ఇప్పుడు మన క్రైస్తవులుగా ఏమంటున్నారంటే యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ క్రిస్టియానిటీ ఒక మతం అంటున్నారు. మతం అనే పదం బైబిల్లో ఎక్కడా లేదు. లేని వాళ్ళ గురించి మనం వద్దు, ఎవరో ఏదో వాడుకుంటున్నారని వాళ్ళ గురించి కూడా మనకు వద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 2020వ సంవత్సరంలో నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఎలా కాపాడబడాలి, ఎలా రక్షించబడాలి, ఎలా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇదే మన కాన్సెప్ట్, ఇదే మన ఉద్దేశం, ఇదే మన యొక్క గురి. ఈ లోకంలో బ్రతికిన కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకా ఏదేదో వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ మనకు ఉన్నటువంటి ఆలోచన ఏముండాలి, గురి ఏముండాలంటే నేను ఇక్కడ నా యాత్ర ముగిస్తే దేవుడి రాజ్యంలో నేను ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాను, దేవుడితో నేను ఉంటాను, దేవుడితో పాటు నేను కూడా దేవుడిని స్తుతించాలి. దీని వల్లే దేవుడు ఈ సృష్టిలో మనుషులను సృష్టించాడు. ఏదైనా
వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ లోకంలో నిన్ను సృష్టించాడు కాబట్టి నీకు ఏది అర్థంగా ఉన్నదో, ఏది అవసరంగా ఉన్నదో, నువ్వు ఎలాంటి బంధత్వాలు కలిగి ఉంటే నిన్ను నువ్వుగా పరిశీలన చేసుకుంటావో దానికోసమే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా నీకు నాకు తినడానికి, అనుభవించడానికి, దాన్ని ఏలడానికి అధికారం ఇచ్చాడు. ఏది నీ మీద పెడతానో చేయరు, ఎవరు నీ మీద పెడతానో చేయరు, ఎవరు నిన్ను బానిసగా చేయరు. నీకు నువ్వుగా బానిసైతే తప్ప ఏది నిన్ను బానిసగా చేసుకోదు. హల్లెలూయా. ఈ మాటలు గుర్తుంచుకొని ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాన్ని నేను చదువుతాను, నాతో పెట్టవలసి మీరు కూడా చదవండి. దేవుడు యెహోవా నామము, యెహోవా నామము పెట్టండి కదా, పర్వాలేదు, తప్పలేదు. మన పిల్లగాళ్ళు మనం స్కూల్ నేర్చుకుంటున్నాం. యెహోవా నామము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన నిబంధనను వారికి తెలియజేయును. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లోని భావాన్ని మనం తెలుసుకుందాం. యెహోవా నామము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఇప్పుడు మనం నమ్ముతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, విశ్వాసంగా గుర్తించబడుతున్నాం, వారం వారం మందిరానికి వస్తున్నాం. మందిరానికి రావాల్సిన విషయం లేదు, మనం మందిరానికి వస్తున్నాం. ఇప్పుడు యెహోవా నామము మనకు తెలిసే ఉందంటున్నాడు. మనకు ఎంతమంది తెలుసు ఆయన నామము? ఎంతమంది తెలుసు? తెలియదు. వాక్యం చదివాము, ఐదారు చెప్పారు, అయిపోయింది. యెహోవా నామము అంటే ఆయన యొక్క దాచిపెట్టినటువంటి నిధి, ఆయన దాచిపెట్టినటువంటి గొప్ప భాగ్యం, ఆయన మనందరి కోసం దాచిపెట్టినటువంటి గొప్ప బహుమానము ఏమిటో మనకు తెలియదు. ఎందుకు తెలియాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి తెలుస్తుంది. భయము భక్తి ఉంటే ఆయన మార్గం ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో, ఆయన యొక్క మనసు ఏమిటో, ఆయన యొక్క ఆలోచన ఏమిటో తెలుస్తాయి. మనకి భయము లేకపోయినా, భక్తి లేకపోయినా ఎదుటి వ్యక్తిని మనం చులకనగా చేస్తాం. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చులకనగా చూస్తున్నారు, హేళనగా చేస్తున్నారు. ఎందుకంటే దేవుని భయం వారికి బొత్తిగా లేదు. ఏమి లేదు? భయం లేకపోతే భక్తి వస్తుందా? చిన్న ఉపమానం మీకు అర్థం కావాలి. ఒక భార్య భర్తలు ఉన్నారు కుటుంబంలో. భర్త చాలా మంచివాడే, శాలిస్ట్ కాదు, తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, చాలా మంచివాడు. కానీ భార్యకి ఒక ఆలోచన కలదు. నా భర్త మాటకు నేను భయపడాలి, ఆయనకు నేను లోపడాలి అంటే ముందు ఆయనకు భయం నాకు కలగాలి. మంచివాడే వ్యక్తి, ప్రేమగా మాట్లాడతాడు, అన్ని చేస్తాడు. కానీ తన భార్యకి ఒక ఆలోచన ఉంది, ఏంటంటే అమ్మో నా భర్త వస్తున్నాడు, నా భర్త వస్తున్నాడు అనే ఆలోచన తనలో వచ్చిందంటే తనకు తెలియకుండా భయం పుడుతుంది. తనకు ఏది ఇష్టమో, ఎలా ఇష్టమో, ఏం తింటాడో, ఏం తినడో, ఏ సమయంలో ఎలా ఉంటాడో అన్నీ ఒక పద్ధతిలో రాసుకుంటుంది, ఒక పద్ధతిలో హృదయంలో రాసుకుంటుంది. ఉదయం రాగానే చాయ్ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, క్యారేజీ కట్టాలి, క్యారేజీలో మధ్యాహ్నం ఏం తింటాడు, కూరగాయలు కట్టాలా, పెరిగ్గాడు కట్టాలా, ఇవన్నీ ఒక ఆలోచన ప్రకారం చేసుకుంటాం కదా. అలాగే మనకి సంతానం అయిన తర్వాత పిల్లలకి ఏమో చెప్పిందా తల్లి? తండ్రి వచ్చే సమయం కాగానే పిల్లలు కార్యక్రమాలు కావడానికి నామస్తులు వస్తే మిమ్మల్ని కొడతాడని భయం పెట్టండి. ఆ పిల్లగారు ఏమాలోచన, అమ్మో మా నాన్న వచ్చేదాన్ని మీరు ఇంట్లో లేకపోతే మా నాన్న మమ్మల్ని కొడతాడేమో, తిడతాడేమో, గద్దిస్తాడేమో ఒక భయం. దేవుడు అంటే ఆ భయం ఎంతమందికి ఉంది? దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు నశించాలనేది నా ఉద్దేశం కాదు, అందుకోసమే నేను ప్రవక్తను పంపించాను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, నా కుమారుని లోకాన్ని పంపించాను. ఈ లోకంలో మీ గురించి ఇంకా వివరంగా అర్థం కావడం కోసం అనేక మంది సేవకులలో నా పరిశుద్ధ గ్రంథాలు పెట్టాను. ఈ పరిశుద్ధ గ్రంథం అంటే మీరు ఏదో అనుకున్నట్లు
రాసింది కాదు. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, మానవుడి పట్ల దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు, మానవుడు ఎలా జీవించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో మానవుడికి సమస్యలు ఎవరి ద్వారా వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు మానవుడు ఎలా కుంగిపోతాడు. కుంగిపోయిన వారు ఉన్నారు, ఆ సమస్యలను తెలుసుకొని జయించిన వారు కూడా ఉన్నారు. వారి యొక్క జీవితాలను మనకు చరిత్రగాను, దేవుడి యొక్క మనసును మనకు వాక్యంగాను, దేవుడి యొక్క చిత్తమును మనకు ఆలోచనగాను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడు? మీరు అనుకుంటున్నట్టు దేవుడు ప్రేమమయుడే, కరుణమయుడే, ఆలోచనకర్తే అన్నీ ఉన్నాయి. కానీ ఆయనలో ఒక దారుణటువంటి మరణం మీకు తెలియదు. ఆయన ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మాట వినకుండా ఉంటే, మీరు ఆయన ఆలోచన ప్రకారంగా జీవించుకోకుండా ఉంటే, ఆయన నచ్చినట్టుగా మీరు లేకపోతే అంతగా ఆయన దండిస్తాడు. ఒక కుటుంబంలో ఒక తండ్రి స్థానం ఆయనది. మనం అందరం ఆయన పిల్లలే. తండ్రి వస్తున్నాడని పిల్లలు భయపడకోకుండా, భయం లేకుండా విచ్చలవిడితనంగా చేస్తే తండ్రి ఒక రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, తర్వాత గద్దిస్తాడు. మొదటిగా హెచ్చరిస్తాడు, రెండవదిగా, మూడవదిగా ఏం చేస్తారు? దాన్ని కట్టిస్తాడు. చివరిగా ఏం చేస్తాడు? ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తాడు. అసలు నా కుమార్తెలు కాదు, నాకు గుట్టలేదు, నువ్వు నా మాట వినట్లేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు ఎటువంటి పాలపప్పులు ఎక్కువ అంటాడు. మనుషులుగా మనమే ఉంటాం, దేవుడు ఉండదు. మీరు దేవుడిని లేక చూడకండి. ఎందుకంటే దేవుడు అదృశ్య శక్తి, ఆయన ఆత్మీయ కాపాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నా కుటుంబంలో నా తండ్రి స్థానంలో ఉన్నాడని నీ హృదయంలో ఆలోచన వస్తుందో, అప్పుడు పిల్లలకి ఎలాంటి భయం కలుగుతుందో మీకు కూడా అలాంటి భయం కలుగుతుంది. ఆ భయం నీలో లేకపోతే నీలో మారు మనసు రాదు. నీకు మారు మనసు రాకపోతే భక్తి ఉండదు. ఈ మారు మనసు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఉంటే దేవుడి యొక్క ఆలోచనలు నీకు ఎప్పటికీ తెలియదు. దేవుడి యొక్క మనసు నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు. ఎంత వేసినా, ఎన్ని సంవత్సరాలు గతించినా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడనే అన్నట్టు ఉంటుంది తప్ప మనలో మార్పు రాదు. నీకు నాకు మార్పు రావాలంటే ఖచ్చితంగా భయం పుట్టాలి. ఈ రోజు నుంచి 2026 సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎందుకు భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన స్వయంగా స్పష్టంగా చెప్తున్నాడు, వాడు ఎవడన్నా కానీ, ఎలాంటి వాడైనా కానీ ఒక రోజు తీర్పు ఉన్నది. తీర్పు లేకపోతే మన ఇష్టం. దేవుడు నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు, బాధ్యత తీసుకోకపోవచ్చు, ఇచ్చల విధానంగా జీవించవచ్చు, ఎట్లా జీవించవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు? తీర్పు ఉంది. ఎవరికి తీర్పు ఉంది? క్రైస్తవులకే ఉందా? ప్రపంచంలో ఉన్న ఏ మానవుడికైనా, నరుడు అనేటువంటి ప్రతి వారికి తీర్పు ఉంది. తీర్పు ఉందన్నప్పుడు అప్పుడన్నా భయం ఉంటాయి కదా. ఎలా తీర్పు తీసుకోవాలంటున్నాడు ఆయన? ఎలా తీర్పు తీసుకోవాలంటున్నాడు? ఏదో సాక్షులు పెట్టి ధనశాస్త్రం కొనుక్కొని మనం ఏం పర్వాలేదు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నాకు తరపున మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎవరు సాక్షులు అవసరం కాదు. నీ మాటే నీకు సాక్ష్యంగా ఉంటుందంటారు. ఏముంటుంది? నీ మాట, నా మాటే నీకు నాకు సాక్ష్యంగా దేవుడు ముందు నిలబడతాయి. ఈ లోకంలో తల్లి గర్భంలో పుట్టిన కానించి, జ్ఞానం వచ్చిన కానించి, జ్ఞాపకం వచ్చిన కానించి నువ్వు చేసినటువంటి ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి తలపు, ప్రతి మాట దేవుడు ముందు సాక్ష్యం ఇస్తుంది. ఎవరు దేవుడు సాక్ష్యం అవసరంలా, నీ జీవితమే సాక్ష్యం ఇస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి క్రియలో, ప్రతి తలపులో నువ్వు భయం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఆలోచనే రేపు నా ముందు తీర్పుగా నిలబడుతుంది, సాక్ష్యంగా ఉంటుంది. మనుషులుగా చెప్పగా మరి మాటలు ఎలా ఉంటాం, ఆలోచన ఎలా ఉంటాం, కొనగలమా? అందుకనే దేవుడు అంటున్నాడు, వారి క్రియల చొప్పున
మన క్రియలు కరెక్ట్గా ఉండాలి అంటే, మన క్రియలు దేవుడికి హృదయానుసారంగా ఉండాలి అంటే, మన క్రియలు మనకు ప్రయోజనకరంగా ఉండాలంటే మొట్టమొదటి మనం పుట్టాల్సింది ఏంటంట? భయం. ఇప్పుడు ఒక దొంగోడు ఉండాలనుకోండి, దొంగతనం ఎలా చేస్తాడు? ధైర్యంగా చేస్తాడా? తప్పని తెలుసు, ఆ తప్పు దొరికితే శిక్ష పడిందని తెలుసు, ఆ నేరం రుజువు చేయబడిందని తెలుసు. అయినప్పటికీ ఎలా చేస్తాడు? ఎవరు చూడట్లేదు, ఎవరు నేను కనిపించట్లేదు అని చీకటిలో 4 గోడల మధ్యన చేస్తాడు కదా. అది భయపరచబడ్డ రోజు ఎంత భయపడతాడు, ఎంత ఉంటాడు. మరణ భయం కనపడుతుంది, మరణ భయం అప్పుడు కనపడుతుంది. అందుకని దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడం అంటే, ఆయనలో మనకున్నటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి చెడుతనం విడిచిపెట్టాలి. ఎప్పుడు భయం కలుగుతుంది? మనం ఎప్పుడు ప్రాణ భయం కలుగుతుంది? మంచి చేసినప్పుడు మనం భయపడతామా? ఎప్పుడు భయపడతాం? ఆ మాత్రం అవగాహన చాలు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి చెడు ఆలోచన కానీ, చెడు ఉద్దేశం కానీ, చెడ్డ తలంపులు కానీ కలిగి ఉన్నప్పుడు, చెడ్డ క్రియలు చేసినప్పుడు ఖచ్చితంగా భయం పుడుతుంది. ఎందుకు? నేను చేసేది తప్పు అని చేయకూడదు, కానీ నేను చేశాను కదా, దీన్ని బట్టి నాకు ఏ శిక్ష వస్తుందా అనే ఒక భయం. ఆ చెడుతనాన్ని నేను విడిచిపెట్టాలి. ఏం చేయాలి? అదే దేవుడు భయభక్తులు కలిగి ఉండడం. దేవుడు చెడ్డ పని చేయమని చెప్పట్లా, దేవుడు చెడ్డ ఆలోచన కలిగి ఉండమని చెప్పట్లా. మానవుడు తన హృదయ ఆలోచన చెడ్డది కాబట్టి అది ఎప్పటి నుండి బాల్యం నుండే చెడ్డది. మనకి బాల్యం నుంచి మనం ఏం చేస్తాం? చెడ్డ ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే ఈ లోపల చూస్తున్నటువంటి మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి శ్రమలు అలాంటివి చేస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఆ చెడుతనాన్ని విసర్జించి దేవుని గురించినటువంటి వ్యక్తిగతమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని గురించినటువంటి వ్యక్తిగతమైన జ్ఞానం. అయ్యగారు చెప్పిండు, లేకపోతే బిషప్ గారు చెప్పారు, ఇంకో పోపు గారు చెప్పారని కాదు. వ్యక్తిగతంగా దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు ఉండాలి. దేవుని గురించినటువంటి ఆలోచన ఉండాలి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన యొక్క క్రియ ఏమిటో, ఆయన యొక్క ఆలోచన ఏమిటో, ఆయన యొక్క స్వభావం ఏమిటో వ్యక్తిగతంగా నువ్వు పొందుకొని ఉండాలి. ఎలా పొందుకుంటాం? బావగారు ఉన్నారు, పెళ్ళికి ముందు మీకు ఇద్దరు తెలుసామా? పరిచయం ఉందా? పరిచయం లేదు. పెళ్ళైన తర్వాత అతని గురించి నువ్వు ఎలా ఆలోచించావు? అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోలేదు, ఎవరొకరు తెలియదు, అసలు పరిచయస్తులుగా కాదు. భార్యాభర్తలుగా మీరు జతపరచబడిన తర్వాత నువ్వు అతని గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటావు కదా. ఆయన అక్క చెల్లెలు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అత్తమామ ఎవరు, వారిని అత్తమామని ఎలా చూసుకోవాలి, తోటికోడలను ఎలా చూసుకోవాలి, తోటలను ఎలా చూసుకోవాలి, మన వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఆయన రక్త సంబంధం అందరూ ఎలా వాళ్ళందరూ సరిచేస్తున్నావు, వాళ్ళందరూ ఎలా సమకూరుస్తున్నావు. అలా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దయాలు ఉంటారు, మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. అందరినీ కూడా నువ్వు ఆ ఇంటి గోడలుగా ఒక బాధ్యత తీసుకొని జ్ఞానంతో అద్భుతమని నువ్వు నడిపిస్తున్నావు కదా. ఇదే జ్ఞానం అంటే. ఈ జ్ఞానము ఎవరు నేర్పారు నీకు? మీ అమ్మగారు నేర్పారా? అమ్మ మీ అమ్మతో ఎలా ఉండాలి, మీ మామతో ఎలా ఉండాలి, నీ మధ్యగారితో ఎలా ఉండాలి, నీ తోటికోడలతో ఎలా ఉండాలని తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి, ఆ స్థితిగతులను బట్టి, వారి యొక్క మనసులో బట్టి ఆలోచనలు ముందుగానే తెలుసుకొని, అయ్యా ఈరోజు మీ ఎక్కువ వస్తున్నారు, చెల్లెలు వస్తున్నారు, నేను వాళ్ళతో ఎలా ఉండాలని ఒక అవగాహన ముందు ప్లానింగ్ చేసుకుంటావు కదా. మనసులోనే అన్ని క్రియేట్ చేసుకుంటావు కదా. జ్ఞానం అది. అందుకని జ్ఞానవంతులైన స్త్రీ ఏం చేసిందంటే తన ఇల్లు కట్టుకుంటుందంట, 3 రోజులు తన ఇంటిని కూల్చుకుంటుందంట. అయితే ఈ లోకం సరైన బంధాల కోసం నువ్వు ఇంత జ్ఞానం కలిగి ఉంటున్నావంటే, ఈ తన్నిటిని నీకు అనుగ్రహించినటువంటి దేవుడు గురించిన జ్ఞానం ఎంత ఉంది నీకు ఉందా?
జ్ఞానం ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటావు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే దాని ఒక ఎమ్మెల్యే గారు మన కొమ్మిడి శ్రీనివాసరావు గారే అన్నారు. ఇప్పుడు మన చర్చికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కొమ్మిడి శ్రీనివాసరావు గారు మరి దేవుడి దగ్గర పోవడానికి భయం ఉందా? దేవుడు చదువుతానికి భయం ఉందా? దేవుడు మాత్రం నోటుతో ఉచ్చరించడానికి భయం ఉందా? లేదు. ఆ దేవుడి యొక్క సురకన హేళన అది ఏముంది? అవసరం దేవుడు సన్నిధి దూరం లేకపోతే లేదు. ఇది దేవుడి సన్నిధి, ఇక్కడ దేవుడి యొక్క ఆత్మ ఉన్నది, దేవుడి యొక్క ప్రత్యక్షత ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆయన నిజమైన దేవుడిని నేను ఒప్పుకొని నా ఆలోచనలన్నీ ఆయనకు చెప్తే ఆయన నా ఆలోచనకు తగినట్లుగా నాకు సమాధానం ఇస్తాడని ఆలోచన భయం నాకుందా? జ్ఞానం ఉందా? లేదు. ఇప్పుడు దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం అమ్మా? భయంతో వస్తున్నాం దేవుడి సన్నిధికి? భక్తితో వస్తున్నామా? ఆచారానికి వస్తుంది, అవసరానికి వస్తుంది, అక్కడి కోసం వస్తుంది. నిజం చెప్పండి, 2020 సంవత్సరాలు నిజం మాట్లాడుతున్నాం. దేవుడు వస్తున్నారు దేవుడి సన్నిధికి. దేవుడు కావాలని లేడు. అందుకని ఆయన అంటున్నాడంటే ఈ లోక ప్రపంచాన్ని అంతా భూతత్వం పెట్టి చూసినా కానీ నీతిమంతులు ఒక్కరూ లేరంట, పరిశుద్ధులు ఒక్కరూ లేరంట. అందరూ తమ తమ యొక్క హృదయ ఆలోచన ప్రకారం వారి మనసులో ఉన్నటువంటి కోరికను బట్టి, వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి, వారికి ఎదురవుతున్నటువంటి ఈ సొసైటీ లాంటి ఈ సమాజంలో వారికి కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, శ్రమలను బట్టి, రోగాలను బట్టి, వ్యాధులను బట్టి దేవుడు వెతుకుతున్నారు. కానీ నిజంగా దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుడిని వెతికేవారు ఒక్కరు లేరు, నాతో సహా ఎవరు లేరు. నిజంగా దేవుడిని భయభక్తి కలిగి ఉండాలంటే ఆ గుమ్మం దాటుతున్నప్పుడే ఒక షేక్ రావాలి బాడీలో. అమ్మో ఇది దేవుడి సన్నిధి, దేవుడి సన్నిధికి నేను వెళ్తున్నానంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మార్పులు ఎలా ఉంది, నేను దేవుడి సన్నిధిలో ప్రవేశించడానికి అర్హున్నా? దేవుడు అందుకనే పరిశుద్ధంలో ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. మొదటి వారం కాబట్టి మనం తక్కువ సమయంలో ఒక క్లుప్తంగా చెప్తున్నాను. వచ్చే వారం నుంచి మీరు బహు జాగ్రత్తగా వినండి, దయచేసి చెప్తాను. ఎందుకంటే ప్రతి వాక్యం మిమ్మల్ని దేవుడు రాజ్యాన్ని సమీపంగా తీసుకెళ్తుంది. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరూ ఆయన రాజ్యం చేర్చుకోవాలనుకున్న ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటే మనంత దౌర్భాగ్యం ఉండదు. పరిశుద్ధ కాలంలో ఇద్దరు వ్యక్తులు దేవుడి సన్నిధికి వెళ్ళారు ప్రార్థన చేసుకున్నామని. అలా ఒక వ్యక్తి బాప్తిష్యం తీసుకొని విశ్వాసిగా పిలవబడుతూ, దేవుని బిడ్డగా పిలవబడుతూ, మంచిగా తలబట్టు వేసుకొని రాలక్క నగల దగ్గర బాగా పెట్టుకొని దేవుడి సన్నిధిలోకి వచ్చేసి ఇద్దరు గుమ్మం దాకా వచ్చారు. గుమ్మం కాడ ఒక వ్యక్తి అడిగాడు. ఒక వ్యక్తి సరాసరి లోనికి వచ్చాడు. వచ్చేసి ఇక్కడ బలిపేట దగ్గర బాగరించి, ప్రభువా నేను నీకు దశభాగాలు ఇస్తాను, నీకు కానుకలు ఇస్తాను, నేనంటూ నువ్వంటే భయపడతాను, నువ్వు నన్ను ఆశీర్వదించినావు కాబట్టి, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు కాబట్టి నీకు కానుకలు కూడా నేను ఇస్తానంటే ఇస్తున్నాను. అగో అక్కడ మొత్తం నిలబడ్డాడు. వాళ్ళని పార్టీ కాదు, నేను వాళ్ళ దగ్గర అక్రమం లేదు, వాళ్ళ దగ్గర ఎవరు దోసుకోలేదు, నేను నీతిమంతుడు ప్రభువా, నేను పరిశుద్ధుడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? కావు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వ్యక్తితో పోలుస్తుండు? తనను తాను హెచ్చించుకుంటాడు. తనను తాను దేవుడు దృష్టిలో ఏదైనా గొప్పవాడిని అనిపించుకోవాలన్న తాపత్రయంతో నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను,
తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడమ్మా? ఓకేనా? ఇంకొక వ్యక్తి ఆ మొత్తం దగ్గర ఉండి బాగా కబుర్లు కాస్తున్నారు మా గురించి. ప్రభువా, ఈ స్థలము పరిశుద్ధ స్థలం, నేను పాపిని, ఈ లేఖనాల చట్టం ప్రకారంగా నాలో పరిశుద్ధత లేదు. నా తల్లి నన్ను గర్భం ధరించిన కాడి నుంచి ఈ లోపల ఇప్పటి వరకు కూడా నేను నీకు అనుకూలమైనటువంటి పని ఏది చేయాల, నీకు మనసు నచ్చింది నేను ఏది చేయాల, నీకు ఇష్టమైన దగ్గర నేను జీవించాలా. నాలాంటి పాపి అటువంటి పరిశుద్ధమైన స్థలంలో రావడానికి అర్హుడను కాదు, నేను అర్హుడను కాదు. కనీసం నీ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, నీవులో సమస్తం కలగజేసిన వాడివి, సర్వశక్తిమంతుడు, నీ అంత గొప్ప దేవుడికి ఎక్కడా లేడు. అటువంటి నీ సన్నిధిలోనికి పాపి నేను వచ్చి నీ నామమును ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదు అని పశ్చాత్తాపంతో ఆయన మోక నుంచి కన్నీరు కారుస్తున్నాడు. తను ఏం చేస్తున్నాడు? ఆయనకు ధనవంతుడయ్యా, ఆయనకి ఇచ్చినట్టు ధనవంతే ప్రార్థన చేస్తానురా. ఆయన ఏం చేస్తున్నాడు? తను తాను తగ్గించుకుంటున్నాడు. ఎవరి ముందు? దేవుడి ముందు తగ్గించుకుంటున్నాడు. తను తాను తగ్గించబడి వాడు. హల్లెలూయా. ఇదైతే తెలుసు కదా. ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఎందుకు? బాప్తిసం తీసుకోలేదు, యేసుక్రీస్తుని నా సొంత రక్షణను నమ్మలేదు, తాను పోయాడు, దశమ భాగాలు వేయడు, దేవుడి మందిరానికి ఏదైనా అవసరం వస్తుందంటే తీరవడు, వారం ప్రార్థనకు రాడు, పాటలు పాడడు, ఆనందం చేయడు, చప్పట్లు పట్టడు, గంతులు వేయడు. ఎలా ఉంటాడు? భయం దాంట్లో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? దేవుడితో నేను సమానం కాదు, ఆయనతో నేను ఈక్వల్ కాదు, సమానంగా ఉండలేను. ఆయన సన్నిధి కూడా అంత పరిశుద్ధమైనది. ఆయన అంత పరిశుద్ధమైన స్థలంలోనికి నేను ప్రవేశించాలంటే నాకున్న అర్హత ఏమిటి? కానుకలిస్తేనో, దశముగా కలిస్తేనో, సపడ కొడుతానో, పంట పాటలో, ఆనందం చేస్తున్నా దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎప్పుడైతే నువ్వు దేవుని హృదయానుసారంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి దేవుడు నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే దేవుని ప్రార్థన నీకు ఏ దగ్గరగా ఉండదో, ఏది అవసరంగా ఉండదో ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు. ఆయనకు చక్కగా ఒక మాట ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఉదయం మొదలుకొని సాయంత్రం కాలం వరకు తన జీవితకాలం అంతా 80 సంవత్సరాలు ఆయుష్ ఉంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కోసమే కదా. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు వాక్యం, ఈ లోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకొనకుడి. ఈ లోకంలో ఉన్న సమస్తమైన కీడుకు మూలం ధనమే. ధనమే, ఏదో దేవుడు సాతాను గాడు ప్రతి మానవుడిని తీసుకొచ్చి పెట్టాడు, ధనం ముందు పెట్టాడు. ఈ లోకంలో ధనం కోసం కుటుంబాలు విడిపోయాయి, అన్నదమ్ములు చనిపోయారు, అక్కచెల్లెలు విడిపోయారు, కొన్ని కుటుంబాలే నాశనం పోయాయి. దేనికోసం? అందుకని నీచంగా నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రావాలి అంటే నువ్వు ఈ లోకంలో ధనం సమకూర్చుకోకూడదు. సమకూర్చుకోకపోతే ఎట్లా? మరి నేను ఎంత బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలంటే చిన్న ఉపమానం చెప్పి వినిపిస్తాను. ఒక రాజకీయ నాయకుడు బాగా కోట్లు సంపాదించాడు. ఒక 2-3 తరాలు కూర్చొని తిన్నా తనకి ఆస్తి సంపాదించాడు. ఇద్దరు కుమారుడు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడికి కమలకాలం వచ్చింది. ఇప్పుడు తన మనసులో ఏ ఆలోచన ఉంటుంది? నేను కష్టపడాల్సిన అవసరం లేదు, నేను శ్రమ పడాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నా పిల్లల్ని నా పిల్లల్ని పోషించుకోవాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు విస్తారమైన ధనం ఉంది. నేను కాదు, నా పిల్లలు ఎవరు కూర్చొని ఎంత మా నాన్న సంపాదించాడు అని ఏం చేస్తాడు? అప్పుడు తను ఇష్టానుసారంగా చూపిస్తాడు. నిజంగా జరిగి
కాబట్టి చెప్తున్నాను ఆయన వేరే వాళ్ళకి ఎందుకు కొడుక్కి కష్టం ఎందుకు తెలియదు, బాధ్యతలు ఎందుకు తెలియజేయలేదు. ఇద్దరు కొడుకులు కావాల్సినంత సంపాదన ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేస్తున్నాం. ఒకరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మంలో కడుతున్నప్పుడు బిల్డింగ్ చూడడానికి వచ్చింది. తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్ చనిపోయింది. ఎందుకు చనిపోయింది దానికంటే కారణాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక బాధ్యత లేదు, ఒక కర్తవ్యం లేదు, ఒక ఆలోచన లేకుండా తన ఇష్టానుసారంగా జీవించిండు. మధ్యాహ్నం అలవాటైంది, బాధ్యత. ఆ మధ్య తాగిన భక్తులు వెళ్తూ ఉంటే రోడ్డు మీద కూర్చుకొని ఎవరు కావాలి డబ్బులు అంటే నీకు కావాల్సినంతే ఉంటే నీ కుమారుడు కొలేషన్ వచ్చేటప్పుడు తన ఓపు వచ్చేటప్పటికి ఆ కుమారుడిని కష్టపడతాం కానీ శ్రమపడతాం కానీ కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబ పోషణగా మనం నేర్పుతామా నేర్పమా? దాని బాబు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఒక కళ వచ్చింది, ఇద్దరు పిల్లగాలు చెప్పారనుకో, నువ్వు ఎలా వాళ్ళని పోషించాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ సిద్ధతలన్నీ అన్ని నువ్వే చూసుకోవాలైనా నువ్వు కష్టపడాల్సిందే అని నేర్పుతావు కదా. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బాగా పుస్తకమైన పంట పండింది, పంట అంతా ఉంచుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. బయటకు పుస్తకమైన పంట తీసుకొచ్చుకొని పంట మొత్తం అంత ముందున్నటువంటి గుమ్ములన్నీ తీసేసి పెద్ద పెద్ద గుమ్ములు కట్టించాడు. అరే జరగాలని చెప్తున్నారా, గుమ్ము తీసేయండి, పంట స్థాయి బాగా స్థాయికి పండింది, దేవుడు ఆశీర్వాదం మనకుంది, దేవుడు కృప మనకుంది, దేవుడి సాధన బాగా జీవించాడు. ఆ కొత్త తీసేసి కొత్త కొట్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద కొట్లు పెట్టారు, దాని మీద నింపారు. ఆ దాన్ని గుమ్ము మధ్యలో పచ్చలో పడుకొని ఆకాశంలో చూస్తున్నాడు. 2027, 2028 2 సంవత్సరాలు అయిపోతే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు దాకా చెప్పడానికి పుష్కలం ముందు ఎవరైనా నా కాకుండా చదవాల్సింది కానీ నేను ఎవరికైనా పోవాల్సిన అవసరం నాకు లేదు అనుకోని ఆకాశంలో చూసి అంటున్నానంట, నా ప్రాణమా తిరుగు తాను సంతోషించు. ఏం చేయాలా? మన పోరాడేది దేనికండి, మన కష్టపడేది దేనికండి? ఆ రాయి దోరపాటుగా వెళ్తుంది, హల్లెలూయా. మాకు దోరపాటు వెళ్తుంది, ఎందుకంటే మరి నాట్యం మనం ఎలా బాగుపడుతున్నది మన చేతుల నుంచి దారిపోతాయేమో. సత్తలు నీళ్ళు అలాగే ఉంటాయి మందిరాలలో సినిమాలో. అప్పుడు అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తిరుగు తాగు సంతోషించుకో, ఇంకా 2 సంవత్సరాలు తాగినాను దాకలేదు, నేను ఎవరికైనా పోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా నాకంటే వచ్చి అనుకోవాల్సిన తప్ప నేను ఎవరి ముందు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు. ఆ పైన నుంచి దేవుడు వస్తున్నాడు. మరి ఎవ్రీవాడ ఏమంటుండో, ఎవ్రీవాడ వారు ఇప్పుడే మీ ప్రాణం అడుగుతున్నారు, నేను కనుక ఒక ఆజ్ఞ ఇస్తే సరే కానీ ఏంటంటే నీ ధనం ఎవరవుతుంది, నీ సంపాదన ఎవరవుతుంది, నువ్వు కూడబెట్టుకోవడం ఎవరవుతుంది. భయం ఉండాలి కదండి. తింటానికి అన్నం ప్లేట్లో పెట్టుకుంటాం, అది నోట్లో పోయేదాకా నమ్మకం ఉందా? ఉందా? ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో మనం ఉన్నాం, ఇంకొద్ది నిమిషాలు ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కష్టంలో ఉన్న భోజనం కడుపులో పోతుందా మనకు తెలియదు. మనం ఏం ఆలోచిస్తామండి? ఎప్పుడో 2027 సంవత్సరం 2028 2030 గురించి ఆలోచిస్తాం తప్ప ఈ రోజు ఈ సమయంలో నేను బ్రతికి ఉన్నానంటే ఎవరు దేవుడు అంత మొత్తం ఉందా? దేవుడు అంటే నోట్లో నుంచి వచ్చే మాట దేవుడు అన్నావు కదా, దేవుడు అంటున్నారు కదా. ఈ కృతజ్ఞత మనకుందా? మీకన్నా మనకుందా? ఈరోజు నేను సమస్తం అన్ని నాకు అనుకూలంగా జరుగుతున్నాయంటే, అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి, నా సర్దుబాటులో ఉన్నాయంటే, నాకు దగ్గరలో ఉన్నాయంటే ఇది నేను తయారు చేసుకుంది కాదు, దేవుడే నా కోసం తయారు చేశాడు, దేవుడే నాకు అన్ని సమకూర్చాడు, దేవుడే నాకు అన్నింటినీ అనుకూలంగా మార్చాడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక అని ఎప్పుడన్నా నోటిలో నుంచి వస్తుందా? ఎప్పుడు వస్తుంది?
ఏముండాలి? ఆయన గురించినటువంటి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ తగ్గింపు వచ్చింది. ఎందుకంటే ఆయన గురించినటువంటి జ్ఞానం నీలో ఉన్నప్పుడు ఆయన యొక్క క్రియల యొక్క స్పష్టంగా నువ్వు తెలుసుకోగలవు. అప్పుడు ఆటోమేటిక్ నువ్వు నాకంటూ ఏమి లేదు, నాకంటూ ఏమి లేదు. అన్ని సమస్త యోగా రెండు పోయిన తర్వాత యోగా అంటున్నాడు, యోగా లేదండి, ఆ యోగా లేదు అని అంటున్నాడు. యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకొనిను, ఆయన నామానికే ఎంత అబద్ధమైంది. మనం అంటామన్నమాట. మామగారు ఉన్నారు, మనం గొర్రెలు 3 చనిపోయింది. యెహోవా ఇచ్చిన గొర్రెలు యెహోవాయే తీసుకొని పోయిండు, ఆయన నామానికి మేము కలిగినా కన్నడా వేసింది. అయ్యారు అనుకరణ దేవుడు ప్రసాదా, మీరు నేను అందరం కూడా దేవుని భయం ఏమిటో తెలుసుకోవాలి, దేవుని యొక్క భక్తి ఏమిటో తెలుసుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉంటాం. ఎలా ఆయన రాజ్యంలో మనం ఉంటాం. మరి ప్రార్థన చేద్దాం కదా, నీ రాజ్యం వచ్చింది కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ రాజ్యం వచ్చింది. అలా పోయే అర్హత నీకు కావాలి కదా. అలా కాకుండా ఎదుర్కొని ఎలా అప్పుడంటే అందుకని 2026లో దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి భక్తి, దేవుని గురించినటువంటి భయం మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందులో లేచినటువంటి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమాస్తులైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాల మీద స్తుతులు చెల్లిస్తున్న ప్రభువా, 2026వ సంవత్సరం మొదలు ఆదివారం ఆరాధనలో ప్రభువా సంఘంగా కూడుకొని 10 నిమిషాల ప్రభావం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ మాట మేము ఉన్నాం. యెహోవా మర్మము ఆయన యొక్క భయభక్తులు గల వారికి తెలిసేవాళ్ళు అన్నాం ప్రభువా. ఆ మర్మములను ఆయన మేము తెలుసుకునే ప్రభును ఈ 2026వ సంవత్సరంలో మాకు దయచేయండి. నీ యొక్క భయము భక్తి నాయన నీ గురించినటువంటి జ్ఞానము సమృద్ధిగా మాకు అనుగ్రహించి నాయన ఈ లోకంలో ఉన్నదంతయు తుచ్చమైనది మాయమైనది ఇదంతయు నాయన ప్రస్తుతమైన నుంచి తొలగించబడుతుందని కేవలం నాయన ఈ అద్దె నుంచి మేము ఎలాగైతే తన గడపడానికి వచ్చి ఉన్నామో అలాగే మళ్ళీ తిరిగి ఎదుగు వస్తాం. కాబట్టి ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము శరీరానుసారముగాను ఆత్మానుసారముగాను నాయన దినదినం అభివృద్ధి పొందుచు బలము పొందుకొనుచు నీ గురించినటువంటి జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇంకా నాయన శరీరం వచ్చినటువంటి ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారు ఎన్నటువంటి మాటలను వారి హృదయమైన పలకగా గుర్తుంచుకొని అటు మాటలను ఆధారం చేసుకొని ఇది మొదలుకొని ప్రభువా నీ గురించినటువంటి జ్ఞానం వారిగా పొందుకునేందుకు సహాయం దయచేయండి. వారి వల్ల కాలని పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేసి దేవుని గురించినటువంటి మర్మము భయము భక్తి జ్ఞానం నేర్పించమని ఈ ప్రార్థన ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పాట పాడుకొని కృతజ్ఞత కానుకలు దశభాగా సమర్పించుకుందాం.